ఈ ద్రవ్యోల్బణ విరామం అనే అంశం గురించి జేఎం కీన్స్ అనే ఆర్థికవేత్త వివరించడం జరిగిందని గుర్తుంచుకోండి. సంపూర్ణ ఉద్యోగిత అంటే మనం చెప్పుకున్నాం కదా, ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం ఉత్పత్తి కారకాలు ఏదో ఒక ప్రక్రియలో పాల్గొని ఉండడాన్ని మనం సంపూర్ణ ఉద్యోగిత అన్నాం. దానికి మనం ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవడం జరిగింది. మనం అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై సంపూర్ణ ఉద్యోగితగా చెప్పాను నేను మీకు. ఈజీగా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో దీన్ని చెప్పాను నేను. ఏం చెప్పాను? సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు సమిష్టి సప్లై. సమిష్టి సప్లై అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం ఉత్పత్తి కారకాలను ఉపయోగించి మనం చేస్తామనుకున్న మొత్తం ఉత్పత్తి ఈ అగ్రిగేట్ సప్లై. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం ఖర్చు చేస్తారనుకున్న అంటే డిమాండ్ చేస్తారనుకున్న మొత్తం అగ్రిగేట్ డిమాండ్ అనమాట. ఇప్పుడు నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చేస్తారనుకున్న వ్యయం అంటే డిమాండ్ 1000 కోట్లు అనుకుందాం. చేస్తారనుకున్న మొత్తం ఉత్పత్తి అంటే సప్లై 1000 కోట్లు. అంటే ఇక్కడ ఏమైంది? ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయిలో ఇక్కడ ఉంది. ఎందుకంటే మన దగ్గర ఉన్న సప్లై మనం చేయాల్సిన డిమాండ్ రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ వాళ్ళు చేస్తారనుకున్న వ్యయంలో నుంచి 1000 కాస్త 1200 కోట్లు అయిందన్నమాట. ఓకేనా? ఈ 1200 కోట్లు ఎందుకు అయిందనేది నేను ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ ముందు చెప్పాను, దాన్ని ఇంకోసారి చెప్తాను చూడండి. అసలు నాకు ఆదాయమే లేదు, ప్రభుత్వం దగ్గర నుంచి ఏమొచ్చిందంటే నాకు ఉచితంగా డబ్బులు వచ్చాయన్నమాట, ఫ్రీబీస్ వచ్చాయన్నమాట. నాకు వీళ్ళు పెట్టే పథకాల ద్వారా నాకు డబ్బు వచ్చి పడుతుంది నా మీద. అందుకోసం నేను చేయాల్సిన డిమాండ్ కంటే నేను ఎక్కువ డిమాండ్ చేశాను. ఎంత చేశాను? ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆర్థిక వ్యవస్థలో 1000 కోట్లు డిమాండ్ రావాలి. ఇప్పుడు ఎంత వచ్చింది? మనకు 1200 కోట్లు వచ్చింది. ఈ ఉత్పత్తిని పెంచడానికి ఏమైనా ఉపయోగపడుతుందా అంటే ఉత్పత్తి పెంచడానికి మనకు అవకాశం ఎక్కడుంది? ఎందుకు లేదు ఉత్పత్తిని పెంచడానికి మనకు అవకాశం అంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం ఉత్పత్తి కారకాలు మనం ఉపయోగించేసుకున్నాం కదా, ఇంకా ఏం ఉపయోగించుకుని మనం సప్లై పెంచగలం కదా. మనం ఇక్కడ సప్లై పెంచడానికి మనకు అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, తర్వాత పాయింట్ సమిష్టి డిమాండ్ అనుకున్నది మనం 1000 కోట్లు, సమిష్టి సప్లైకి 1000 కోట్లు. ఇది మనకు ఉండాల్సిన సినారియో. అది 1000 కోట్లు కానీ 10,000 కోట్లు కానీ ఇవి రెండు సమానంగా ఉన్నాయంటే ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉందని మనకు అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ పెరగడంను ద్రవ్యోల్బణ విరామం అంటున్నాం. ఇక్కడ చూడండి, ఈ సినారియోలో మనకు ద్రవ్యోల్బణ విరామం ఎంత? నెంబర్స్ రూపంలో చెప్పుకుంటే మనకు ఉండాల్సిన డిమాండ్ 1000 అనుకున్నాం కదా, యాక్చువల్గా అయితే మనకి ఎంత ఉంది? ఇప్పుడు డిమాండ్ 1200 ఉంది. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎంత పెరిగింది? 200 పెరిగింది అన్నమాట. ఇక్కడ ఈ 200 ఇక్కడ ద్రవ్యోల్బణ విరామం అన్నమాట. ఇక్కడ మనకు చూడండి, ఈ పెరిగిన డిమాండ్కి సంబంధించి ఆర్థిక వ్యవస్థను మనం సరైన గాడిలో పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఈ 200కి సరిపడా మనం సప్లైని పెంచాలి. ఓకేనా? ఈ సప్లైని పెంచినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉంటుంది. ఈ సప్లైని పెంచడానికి మన దగ్గర అవకాశం ఉందా? లేదనుకున్నాం కదా. ఈ సప్లై పెంచలేనప్పుడు మనం ఏం చేయాలి? ఈ 200 రూపాయలు ఆర్థిక వ్యవస్థలోకి పోకుండా మనం దీన్ని కట్టడి చేయాలి. ఈ కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా ఏం చేస్తారంటే చూడండి, సమిష్టి డిమాండ్ ఈక్వల్ టు సమిష్టి సప్లైని చేయాలంటే ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్థిక వ్యవస్థలోకి నాకు ఫ్రీబీస్ రావడం వల్ల ఏదో ఒక రూపంలో నాకు డబ్బులు ఎక్కువ వచ్చేసాయి. ఉండాల్సింది ఎంత? 1000 కోట్లు. ప్రజెంట్ నా దగ్గర ఎంత ఉంది? 1200 కోట్లు ఉంది. ఈ 1200 కోట్లలో నుంచి ఒక 200 కోట్లు మనం లోపల పెట్టేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో ఉంటుందన్నమాట. దీనికోసం నేనేం చేస్తాను చూడండి. ఇప్పుడు పొదుపు అనేది ఇప్పుడు నాకు వచ్చిన ఆదాయంలో ఖచ్చితంగా మీరు ఇంత పొదుపు అయితే చేయాలి అని చెప్పి గవర్నమెంట్ ఒక నియమం పెట్టింది అనుకుందాం. ఇప్పుడు మనకు ఇన్కమ్ ట్యాక్స్ లో కూడా కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయన్నమాట. నువ్వు సేవింగ్స్ చేసావంటే దానికి నువ్వు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని మీరు వినే ఉంటారు. చూడండి, వాటిల్లో భాగమే ఇది. సింపుల్ గా మీరు సబ్జెక్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో మనకు ఉండాల్సిన 1000 కోట్ల కంటే 1200 కోట్లు ఎక్స్ట్రా ఉంది. అంటే మనకు 200 కోట్లు ఎక్స్ట్రా ఉంది. ఈ 200 కోట్లు మనం ఆర్థిక వ్యవస్థలకు వదలాలంటే మనం ఏం చేయాలి? ఒకటి సప్లైనైనా పెంచాలి, లేదా ఈ 200 కోట్లైనా ఆర్థిక వ్యవస్థలకు పంపించకుండా ఆపాలి. ఈ సప్లైని మనం ఇప్పటికిప్పుడు పెంచడం కుదరదని మీరు గుర్తుంచుకోండి. డబ్బునంటే అప్పటికప్పుడు ముద్రించవచ్చు, కానీ ఆ డబ్బుని అప్పటికప్పుడు తీసి లాకర్లో పెట్టచ్చు, కానీ సప్లైని మాత్రం అంత తొందరగా పెంచడానికి మనకు అవకాశాలు లేవని గుర్తుంచుకోండి. అది ఎందుకు లేదో తర్వాత వీడియోలో నేను మీకు బాగా వివరిస్తాను. ఇక చూడండి, ఈ 200 కోట్లు నేనేం చేశానంటే ఆర్థిక వ్యవస్థలో ఉన్న వ్యక్తులు మొత్తం ఖచ్చితంగా పొదుపు మాత్రం ఖచ్చితంగా చేయాలని చెప్తాను అన్నమాట. నేను ఇక్కడ ప్రభుత్వ వ్యయం తగ్గిస్తాను. ఈ ప్రభుత్వ వ్యయం అంటే ఏముంటుందంటే ప్రభుత్వం ఫ్రీబీస్ మనకి ఇస్తుంది కదా, ఈ పెరిగిన ఈ 200 కోట్లలో ఒక 100 కోట్లు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వడం వల్ల పెరిగింది అనుకుందాం. ఈ పథకాలు నేను కట్ చేసేస్తా. ఓకేనా? అప్పుడు నాకు ఎంత వచ్చింది? ఇక్కడ 150 కోట్లు నాకు వెనక్కి వచ్చేసింది. ఇంకా రావాల్సింది ఎంత ఉంది? 50 కోట్లు ఉంది. ఆ 50 కోట్లు ప్రజల దగ్గర అదనంగా ఉందన్నమాట. ఆ అదనంగా ఉన్న 50 కోట్లు నేనేం చేస్తానంటే పన్ను రేట్లు పెంచి ఆ 50 కోట్లు కూడా వెనక్కి తీసేసుకుంటాను అనమాట. వెనక్కి తీసేసుకున్న తర్వాత నేనేం చేస్తాను? తాత్కాలికంగా నేను తీసుకొని పెట్టుకోగలిగాను, కానీ ఆర్థిక వ్యవస్థలో ఇంత డిమాండ్ ఉందని మాత్రం మనకు అర్థమైంది. ఎంత ఉంది? 200 డిమాండ్ ఉందని మాత్రం మనకు అర్థమైంది. మన దగ్గర ఎంత సప్లై ఉంది? 1000 మాత్రమే మన దగ్గర సప్లై ఉందని కూడా మనకు క్లారిటీ ఉంది. దీర్ఘకాలంలో మనం ఏం చేయాలి? ప్రస్తుతానికైతే మనం ఆర్థిక వ్యవస్థ సరైన గాడిలో పెట్టగలిగామే, కానీ దీర్ఘకాలంలో ఏం చేయాలంటే
ఉత్పత్తిని పెంచాలన్నమాట. ఉత్పత్తిని పెంచడంలో భాగంగానే మనం చూడండి, పాత రోజుల్లో మనకు మన ఎకరం పొలంలో ఎంత పంట పండేది, ప్రస్తుతం మనం ఎంత పంటను పండిస్తున్నాం అనేది మీకు లైవ్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీకు అర్థమైపోద్ది. పాతకాలంలో మన ఉత్పత్తి ఎంత ఉండేది, ఒక 20 బస్తాలు 30 బస్తాలు ఉండేది అనమాట ఎకరాకి. ఇప్పుడు అది ఎంత పెరిగింది, 40కి పెరిగింది కదా. ఎలా పెంచామనేది తర్వాత విషయం, అది వ్యవసాయ రంగం దగ్గర వస్తుంది, అక్కడ నేను మీకు చెప్తాను అనమాట. ఇక్కడ అప్పటికప్పటికి ఉన్న డిమాండ్ని మనం తగ్గించడానికి మనము ఈ పద్ధతులన్నీ వాడి ఆర్థిక వ్యవస్థలో ఉన్న డబ్బుని వెనక్కి లాగేసుకున్నాం అనమాట. దీర్ఘకాలంలో మనం ఏం చేసాం, డిమాండ్ని సప్లైని సమానం చేయాలంటే సప్లైని పెంచడం జరిగిందన్నమాట. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. సేమ్ అదే పాయింట్ చెప్తాను చూడండి. ఇక్కడ ప్రతి ద్రవ్యోల్బణ విరామం అని ఉంది చూడండి. ఇప్పుడు మనం ఏమనుకున్నామంటే ఆర్థిక వ్యవస్థలో మనకు సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ సమానంగా ఉండాలనుకున్నాం కదా. ఆర్థిక వ్యవస్థలో సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్ రెండు సమానంగా ఉంటే దాన్ని సంపూర్ణ ఉద్యోగిత అన్నాం కదా. ఒకవేళ సమిష్టి డిమాండ్ ఎక్కువగా ఉంటే దాన్ని ద్రవ్యోల్బణ విరామం అన్నాం మనం అక్కడ. ఇక్కడ చూడండి, సమిష్టి డిమాండ్ అనేది మనకు 800 కోట్లుగానే ఉంది, సమిష్టి సప్లై మాత్రం ఇక్కడ 1000 కోట్లు ఉంది. ఓకేనా, ఇక్కడ 800 కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి మనం ఎంత పంపించాలి, మామూలుగా 1000 కోట్లు పంపించాలి. ఇక్కడ ఎంత పోతుంది ఆర్థిక వ్యవస్థలోకి, 800 కోట్లు మాత్రమే పోతుంది. మిగతా పోకపోవడానికి గల కారణాలు చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఇందాక తగ్గించాలనే ఉద్దేశంతో ఆర్థిక వ్యవస్థలో 200 కోట్లు తగ్గించాలనే ఉద్దేశంతో పన్నులు పెంచాం, వాళ్ళ సేవింగ్స్ పెంచాం, ప్రభుత్వం ఖర్చు తగ్గించేసింది అన్నమాట. ఓకేనా, ఆ తగ్గించడంలో భాగంగా మనం ఏం చేసామంటే 200 వెనక్కి తీసుకోవడంలో భాగంగా ఇవన్నీ తగ్గించడం వల్ల మనం 400 వెనక్కి వచ్చేసాయి అన్నమాట మనకు. అంటే ఎంత, 200 కోట్లు మనం తీసుకోవాల్సి ఉంటే ఇక్కడ 400 కోట్లు మనకి వెనక్కి వచ్చేసాయి అన్నమాట. అప్పుడు ఏమైందో చూడండి, సప్లై ఎంత ఉంది, 1000 కోట్లు ఉంది, డిమాండ్ ఎంత ఉంది, 800 కోట్లు ఉంది. ఇక్కడ కూడా మళ్ళీ ఆర్థిక వ్యవస్థ పరిపూర్ణ స్థితిలో లేదు కదా. పరిపూర్ణ స్థితిలో ఉండాలంటే ఏం చేయాలి, ఆర్థిక వ్యవస్థలోకి మనం మళ్ళీ 200 కోట్లు పంపించాలన్నమాట. ఈ 200 కోట్లు ఎట్లా పంపిస్తాం ఆర్థిక వ్యవస్థలోకి, ఇప్పుడు ఎలా అయితే తీసుకున్నామో అలానే పంపుదాం చూడండి. మళ్ళీ మనకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేసాం, ఆర్థిక వ్యవస్థలో నుంచి డబ్బులు తీసుకునే భాగంలో ఇందాక పొదుపును పెంచాం. పొదుపును పెంచడం వల్ల ఏమైందంటే వాళ్ళ ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏం చేస్తామంటే పొదుపును తగ్గించేస్తామన్నమాట. మీరు ఎక్కువ ఖర్చు పెట్టుకుని అని చెప్తామన్నమాట. ప్రభుత్వ వ్యయం ఉంది కదా, ఇందాక వదిలే కదా ఫ్రీబీస్ అనేటివి. ఈ ఫ్రీబీస్ రూపంలో కాకుండా, ప్రభుత్వ పథకాల రూపంలో కాకుండా వాటిని అభివృద్ధి పదంలో కానీ ఏదో ఒక రోడ్లు రవాణా వాటిని వేయడం ద్వారా ప్రభుత్వ వ్యయం పెరగడం ద్వారా, ఈ ప్రభుత్వ వ్యయంలో చూడండి రెవెన్యూ వ్యయం, మూలధన వ్యయం అని రెండు ఉంటాయి. మూలధన వ్యయం పెంచుకుందాం. ఈ మూలధనం వ్యయమో ఏదో ఒక వ్యయమో పెరగడం ద్వారా ఆర్థిక వ్యవస్థలోకి డబ్బు పోయింది. ఓకేనా, నెక్స్ట్ పన్నుల రూపంలో ఇందాక మనం తీసుకున్న 50 కోట్లని ఆ పన్ను రేట్లు తగ్గించడం ద్వారా 50 కోట్లు మళ్ళీ పంపించేసామన్నమాట ఆర్థిక వ్యవస్థలకి. ఓకేనా, ఇక్కడ మనం తీసుకోవాల్సిన 200 కోట్లలో కాస్త 400 కోట్లు తీసుకున్నాం కాబట్టి మిగిలిన ఈ 200 కోట్లు ఆర్థిక వ్యవస్థలకు ఇక్కడ పంపామని మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎకానమీ భాషలో మాట్లాడుకుందాం చూడండి. ఆర్థిక వ్యవస్థలో చేస్తారనుకున్న మొత్తం డిమాండ్ మనం సమిష్టి డిమాండ్ అంటాము. ఈ సమిష్టి డిమాండ్ అనేది ఆర్థిక వ్యవస్థలో చేస్తారనుకున్న మొత్తం సప్లైని మనం సమిష్టి సప్లై అంటున్నాం. ఈ చేస్తారనుకున్న మొత్తం డిమాండ్ ఈ చేస్తారనుకున్న మొత్తం సప్లై కంటే ఎక్కువ ఉంటే దాన్ని ద్రవ్యోల్బణ విరామం అని, ఒకవేళ చేస్తారనుకున్న డిమాండ్ చేస్తారనుకున్న సప్లై కంటే తక్కువ ఉంటే దానిని ప్రతి ద్రవ్యోల్బణ విరామం అంటారని మీరు గుర్తుంచుకోండి. ద్రవ్యోల్బణ విరామం గురించి చెప్పాను, ప్రతి ద్రవ్యోల్బణ విరామం గురించి కూడా నేను చెప్పాను. ద్రవ్యోల్బణ విరామం ఉన్నప్పుడు గవర్నమెంట్ ఏ చర్యలు తీసుకుంటుంది, ఆర్బీఐ ఏ చర్యలు తీసుకుంటుంది అనేది మనకి ఇక్కడ గుర్తుండాలి. నెక్స్ట్ ప్రతి ద్రవ్యోల్బణ విరామం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి డబ్బులు పంపడానికి ఆర్బీఐ కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది మనకు ఫర్దర్ గా వస్తుంది. నేను అక్కడ మీకు చెప్తాను. ఇక్కడ మీరు మీకు సింపుల్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం చేయండి. నేను మీకు కొంచెం చెప్పడం మాత్రమే ట్రై చేస్తున్నాను. ఆ తర్వాత వీడియోలో మనం చర్చించుకునే పాయింట్లు ఏమున్నాయంటే చూడండి, ఇన్ఫ్లేషన్ అని ఉంది, డిస్ఇన్ఫ్లేషన్ అని ఉంది, డిఫ్లేషన్ ఉంది, రిఫ్లేషన్ అనే టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ 4 గురించి మీకు వివరించానంటే ఈ ద్రవ్యోల్బణానికి సంబంధించి ద్రవ్యోల్బణం వస్తే ఆర్థిక వ్యవస్థలో ఏం జరుగుతుందనే అంశాల గురించి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఈ ద్రవ్యోల్బణం రావడానికి గల కారణాలు ఏంటో కూడా నేను తర్వాత వీడియోలోనే మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. చూడండి, యూట్యూబ్కి సంబంధించి అనవసరమైన వీడియోలు చూసి టైం వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఎందుకంటే చూస్తున్నాను చాలా వీడియోస్ బుక్స్ లిస్ట్కి సంబంధించి విపరీతంగా ట్రోలింగ్లో ఉన్నాయి. ఇప్పుడున్న మనకి తక్కువ టైంలో మీరు పెద్ద బుక్స్ని ముందేసుకొని ప్రిపరేషన్లో వెనకబడతారని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు సంబంధించి సిలబస్ ఏముందో 100% మీరు సిలబస్ మీద క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు చదివే బుక్ ఎంత పెద్దదని కాదు, మీరు చదివే బుక్లో కంటెంట్ ఉందా లేదనేది ముఖ్యం. మన ఛానల్లో కొన్ని బుక్స్కి సంబంధించిన వీడియోస్ చేశాను, మిగతా బుక్స్కి సంబంధించి నేను రీసెర్చ్ చేస్తున్నాను. అది ఎంతవరకు అవసరమో వాటి మీద నేను ఫుల్ రీసెర్చ్ చేసిన తర్వాత ఇది ఎగ్జామ్కి మనకు ఉపయోగపడుతుందని నాకు ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే నేను నీకు వీడియో చేయడం జరుగుతుందని మాత్రం మీరు గుర్తుంచుకోండి. నేను ఇప్పటి వరకు మన ఛానల్లో పెట్టినటువంటి బుక్స్ లిస్టు నేను 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రీవియస్ ఇయర్ పక్కన పెట్టుకొని చూసిన తర్వాత మాత్రమే నేను మీకు చెప్పడం జరిగింది. మీరు అవి చదువుతారో లేదో అది మీకు సంబంధించిన విషయం. నేనైతే ఖచ్చితంగా అవి 100% ఉపయోగపడతాయని నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.